డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనము నోవాహుకు సంబంధించిన కథను తెలుసుకుందాము. ఈ కథలో ముఖ్యాంశాలు తెలుసుకుని చివరిలో మనం చర్చించుకుందాము. దేవుడు భూమి ఆకాశములను సమస్త జీవరాశులను మనుష్యులను సృష్టించాడు. సృష్టి జరిగిన తర్వాత సుమారు 4000 సంవత్సరములకు ఈ నోవాహు కథ జరిగింది. నరులు భూమి మీద బాగా విస్తరించారు. దేవుని ప్రజలు అంటే సేతుకు సంబంధించినటువంటి ప్రజలు, అన్యుల కుమార్తెలు అంటే కయ్యూనుకు సంబంధించినటువంటి సంతతి అందచందాలకు ముగ్ధులై, అంటే దేవుని ప్రజలు అంటే సేతు యొక్క కుమారులు ఇక్కడ ఆ కయ్యూను యొక్క కుమార్తెల యొక్క అందచందాలకు ముగ్ధులై వారిని వివాహం చేసుకున్నారు. వారి వల్ల సంతానాన్ని పొందినారు. ఈ విధంగా యెహోవా దేవుని ఎడల భయభక్తులు లేని యొక్క జనాంగం భూమిపై విస్తరించింది. ఎలా? ఇప్పుడు సేతునేమో దైవభక్తున్నాడు, కయ్యను దైవభక్తి లేనివాడు. ఒక దైవభక్తి ఉన్నటువంటి సంతానం ఎలా ఉంటుంది, దైవభక్తి లేని వాళ్ళ సంతానం ఎలా ఉంటుంది మనం ఊహించుకుందాం. అటువంటి సంతానము పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు ఈ విధంగా యెహోవా దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి జనాంగం భూమిపై విస్తరించింది. ప్రజలు అక్రమ కార్యాలు చేస్తున్నారు. వారి ఆలోచనలు చెడిపోయాయి. ఇదంతా చూసినటువంటి యెహోవా దేవుడు చాలా సంతాపపడ్డాడు. నేను భూమిపై సృష్టించినటువంటి నరులను, ఇతర జీవరాశులను పూర్తిగా నాశనం చేస్తాను అని నొచ్చుకున్నాడు యెహోవా దేవుడు. నోవహు యెహోవా దృష్టిలో చాలా దయ పొందినటువంటి వాడు. అతడు నీతిమంతుడు, నిందారహితుడు మరియు దేవునితో నడిచినటువంటి వాడు. దేవుడు నోవహును పిలిచి, నేను భయంకరమైనటువంటి మహాజల ప్రళయం సృష్టించబోతున్నాను. మానవ జాతిని, సృష్టిలోని జీవరాశులను నాశనం చేయబోతున్నాను. కనుక నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారు చేయి. దానిలోనికి నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు ప్రవేశించండి. నీ వెంబడి భూమిపై ఉన్నటువంటి జంతువులు, పక్షులు మరియు ప్రాకిడి పురుగులను ఆడ మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి. మీకు కావలసినటువంటి ఆహార పదార్థాలు సమకూర్చుకోండి. నేను జల ప్రళయం రప్పించినప్పుడు నీవు, నీ ఓడలో ఉన్నటువంటి ప్రాణులు మాత్రమే రక్షించబడతారు అని చెప్పాడు. నోవహు దేవుని మాటలు విశ్వసించాడు. ఆయన చెప్పిన విధంగానే చితిసారపు మానుతో ఒక పెద్ద ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు. దాని పొడవు 30 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. నోవహు ఓడను తయారు చేస్తుంటే చూసినటువంటి ప్రజలు నవ్వసాగారు. ఇతనికి పిచ్చి పట్టిందని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అతను చెప్పే మాటలు ఎవరూ నమ్మడం లేదు. అయినా వారి మాటలు లెక్క చేయకుండా నోవహు ఓడను తయారు చేశాడు. జలప్రళయం వచ్చిన సమయంలో నోవహు వయస్సు 600 సంవత్సరాలు. అతనితో పాటు అతని భార్య, కొడుకులు, కోడళ్ళు మరియు జంటలుగా జంతువులు, పక్షులు, ప్రాకిడి పురుగులు ఓడలో ప్రవేశించాయి. ఆ ఓడలో ప్రతి జాతికి చెందిన జంతువులు, పక్షులు ఉన్నాయి. 2వ నెల 17వ దినము ఆకాశపు తూములు తెరవబడ్డాయి. 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది. సముద్రాలు పొంగాయి. భూమిలోని నీటి ఊటలు పైకి వచ్చాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఓడ క్రమంగా నీటిపై తేలి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. నీళ్లు 15 మూరల ఎత్తు అంటే 23 అడుగులకు పైగా నిలిచిపోయాయి. పల్లెలు, పట్టణాలు, చెట్లు, గుట్టలు, అడవులు అన్నీ మునిగిపోయాయి. భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులు మరణించాయి. భూమి మీద 150 రోజుల వరకు నీళ్లు అలాగే వ్యాపించి ఉన్నాయి. నోవహు, అతని ఓడలో ఉన్నటువంటి ప్రాణులు మాత్రమే జీవించి ఉన్నారు. 7వ నెల 17వ దినాన 150 దినముల తరువాత ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. నీళ్లు 10వ నెల వరకు నెమ్మదిగా తగ్గుతూ వచ్చినాయి. నోవహు ఓడ కిటికీని తెరిచి బయటికి చూశాడు. వర్షం ఆగిపోయిందని గ్రహించినాడు. అతడు ఒక కాకిని బయటకు వదిలాడు. అది తిరిగి రాలేదు. తర్వాత ఒక నల్లని పావురాన్ని వదిలాడు. అది అటు ఇటు తిరిగి భూమి అంతటి మీద నీరు వ్యాపించి ఉన్నందున ఓడలోనికి తిరిగి వచ్చింది. 7 దినముల తరువాత నోవహు మరలా ఒక నల్ల పావురాన్ని బయటికి పంపాడు.
సాయంకాలం అది తిరిగి వచ్చింది. దాని నోటిలో ఒక ఒలీవ కొమ్మ ఆకు ఉంది. ఇంకా 7 దినాలాగి అదే పావురాన్ని వదిలాడు. ఆ పావురం తిరిగి రాలేదు. అందువల్ల భూమిపై నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవహు గ్రహించాడు. దేవుని ఆజ్ఞ అనుసరించి నోవహు అతని కుటుంబ సభ్యులు ఓడలో నుండి బయటికి వచ్చారు. ఓడలో ఉన్నటువంటి ప్రాణులు కూడా వారితో పాటు భూమిపైకి వచ్చాయి. అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు, నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మీరు బాగా ఫలిస్తారు, భూమండలం అంతా వ్యాపిస్తారు. మీరు భూమిపై ఉన్న పంటలన్నీ తినవచ్చు, చేపలను, జంతువులను, పక్షులను తినవచ్చు. అయితే రక్తము ప్రాణం కనుక రక్తంతో మాత్రం తినకూడదు అని చెప్పాడు. నోవహు యొక్క 3 కుమారుల పేర్లు షేము, హోము, యాపెతు. దేవుడు నోవహుతో అతని కుమారులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇకపై నేను నీటి ద్వారా మానవ జాతిని, సృష్టిని నాశనం చేయను. జనులు జలప్రళయం ద్వారా నాశనం చేయబడరు. మీకు నాకు మధ్య ఏర్పరచుకున్న ఈ నిబంధనకు గుర్తుగా మేఘంలో నా ఇంద్రధనుస్సు ఉంచుతున్నానని చెప్పాడు. నేను దానిని చేసి భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. షేము, హాము, యాపెతు అను వారి సంతానం భూమి ఎందంతటా వ్యాపించింది. నోవహు వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు వేశాడు. జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు జీవించి మొత్తం 950 ఏళ్ళు బతికాడు. తర్వాత మరణించాడు. మనము ఈ నోవహు కథ ద్వారా ధ్యానం చేసుకోవాల్సినటువంటి అంశాలు, నోవహు విశ్వాసికి సూచనగా ఉన్నాడు. దేవుని మాటలు విశ్వసించి దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు. అతని ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఓడలో ఉన్న మనుషులు, ఇతర ప్రాణులు మరణం తప్పించుకున్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు కూడా ఏ శిక్ష కూడా అనుభవించడానికి వీలు లేదు. జలప్రళయంలోని పెనుగాలులు, వర్షము, పెద్ద అలలు అన్నీ ఓడను చాలా ఇబ్బంది పెట్టాయి. ఓడలో ఉన్నవారు మాత్రం భద్రంగా నిశ్చింతగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు శ్రమలు, అవమానాలు ఎన్నెన్నో సహించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను అని మనము యెషయా గ్రంథం 53:4లో చదువుకున్నట్లు మన కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, నిందలు భరించి దేవుడు తిరిగి లేచాడు. ఈసారి రాబోయే ప్రళయం అగ్ని ద్వారా మాత్రమే కలుగుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇది 2 పేతురు 3:7లో మనం చూస్తాం. మహాజల ప్రళయాన్ని బైబిల్ గ్రంథమే కాకుండా హిందూ గ్రంథాలు కూడా ఉద్బోధిస్తున్నాయి. మనువు అనే ఆయన నావను నిర్మించుకొని దాని సహాయంతో జలప్రళయం నుండి తప్పించుకున్నట్లు మనము హిందూ గ్రంథాల్లో చూస్తాం. జలప్రళయం సమస్త దేశాల్లో వ్యాపించినట్లు మనము చాలా రకాల గ్రంథాల్లో చూస్తాం. ఆదిమ కాలపు మానవ జాతులన్నీ మధ్య ఆసియాలో నివసించాయి కనుక ప్రస్తుతం మధ్యధరా సముద్రం అని చెప్పవచ్చు. ఇది సృష్టి ప్రారంభంలో మధ్యధరా సముద్రం లేదని, ఆ ప్రదేశమంతా సారవంతమై పల్లపు ప్రదేశంగా ఉండేదని, అందువల్ల ప్రాచీన కాలపు మానవులంతా ఆ ప్రాంతంలో నివసించారని భావిస్తున్నారు. జలప్రళయం అకస్మాత్తుగా సంభవించింది కనుక దాని నుండి తప్పించుకున్న కొద్దిమంది ప్రజలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారని చరిత్రకారులు చెబుతున్నారు. కనుక జలప్రళయం అన్నది దేవుడు మానవ జాతి చెడు త్రోవను పట్టినప్పుడు ప్రళయాన్ని ఇచ్చాడు, నోవహు ద్వారా రక్షణనిచ్చాడు. కనుక ఎప్పుడైతే లోకం చెడిపోతుందో అప్పుడు దేవుడు ఉగ్రత ధరిస్తాడు. ప్రార్థించుకుందాం. దేవా, ప్రభువా, నీకు వ్యతిరేకంగా నడిచినటువంటి ప్రజానికానికి మీ ఉగ్రత రూపంలో జలప్రళయాన్ని ఇచ్చి నీతివంతుడైన నోవహు రూపంలో రక్షింపబడి మమ్మల్ని ఇంతకాలము మీ రక్షణలో ఉంచి సజీవులుగా కాపాడినందుకు మీకు వేలాది వేల స్తోత్రములయ్యా. అయ్యా, మా కొరకై మీరు నోవహు ఓడలాగా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు భరించి మమ్మలను ఇంత సజీవులుగా నీ ముందు మోకరిల్లేటట్టు భాగ్యమిచ్చినందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఈరోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ ధ్యానంలో ఉంచుతున్నందుకు, మీ చరిత్రను కథలు కథలుగా తెలుసుకొని మేము ముందుకు నడిపిస్తున్నందుకు నజరేయుడైనటువంటి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.
ఈ కార్యక్రమం చూసిన వారు, విన్నవాళ్ళు తరించినట్టు వారి జీవితాన్ని తరింపజేయండి. వారికి ఉన్న సమస్యలను తీసివేయండి. వారి జీవితాలను ముందుకు నడిపించండి. వారి కుటుంబాలు సంతోషంతో, సమాధానంతో ఉండేటట్లు ఆశీర్వదిస్తారని, వారిని ముందుకు నడిపిస్తారని, వారి జీవితాల్లో మంచి వెలుగునిస్తారని, శ్రమలు ఎన్నెన్నో అవమానాల నుంచి, కష్టాల నుంచి నోవహును సముద్రంలో రక్షించినట్లు మమ్మల్ని కూడా, మా కుటుంబాలను కూడా మీరు రక్షించండి ప్రభువా. మిమ్మల్ని నమ్ముకున్న జీవనము మీరున్నారని విశ్వాసంతో నోవహు విశ్వాసం ఉంచినట్టు మేము కూడా మీపై విశ్వాసం ఉంచి ముందుకు సాగుతుండగా మా బ్రతుకు నావను ముందుకు నడిపించండి ప్రభువా. మీరే మాకు ఆధారం. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వాక్యాన్ని అంగీకరించండి. ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ బ్రదర్. మీ బ్రదర్ ఆర్కే. థ్యాంక్ యూ.